అచ్యుత, ఇది కూడా మంచి పేరండి. అచ్యుతుడు. చ్యుతము అంటే జారిపోవుట అని అర్థం. అచ్యుతుడు అంటే జారడు, అంటే ఉన్న స్థితి నుంచి మరో స్థితిలోకి వచ్చేయడం చ్యుతం. ఉన్న స్థితి నుంచి మారకుండా ఉండడం అచ్యుత. ఇది తెలుసుకోవాలి. ఎప్పుడు అది కావాలండి, అది లేక ఇన్ని బాధ. ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాం మనం. ఏదో వార్త వచ్చింది, ఈ ఆనందం అంతా పోయి అంటే జారిపోయేమో లేదా, ఉన్న స్థితి నుంచి జారిపోయాం. సృష్టిలో జరిగేదంతా ఇదేనండి. మనం ఉన్నట్టు ఉండం, ఎప్పుడు ప్రధానికి జారిపోతుంటాం ఉన్న స్థితి నుంచి. నీ అసలు ఉన్న స్థితి ఏమిటి ఆలోచించు. నీ అసలు ఉన్న స్థితి సచ్చిదానందం, అది నీ అసలు స్థితి. కానీ నువ్వు విషయ సంపర్కాల చేత జారిపోతున్నావు. ఒక సుఖం కలిగిందంటే ఉప్పొంగిపోతావు, దుఃఖం కలిగితే కుంగిపోతావు, నీ స్థితి నుంచి జారిపోతున్నావు. కనుక సంఘటనలు ఎన్ని జరిగినా నువ్వుగా ఉంటే అచ్యుతుడివే, తెలుసుకో. ఇక్కడ అలా ఉండగలిగేవాడు భగవంతుడు ఒక్కడే. ఎప్పుడు తన స్థితి నుంచి జారడు. ఆయన పుడితే తెలుస్తుందండి అన్నాడు ఆయన పుట్టాడు కానీ పుట్టినా జారలేదు. మీరు గమనించారో లేదు, ఆయన కృష్ణుడిగా ఉన్నాడు, అచ్యుతుడే. ఆయన సుఖాలు జరిగాయా, ఆయనకి బోల్డ్ కనబడ్డాయి. ఎన్ని కనబడ్డా తన స్థితి నుంచి తాను ఎప్పుడూ మారలేదు, కిందకి జారలేదు. కనుక అచ్యుతుడే, ఎప్పుడు తన స్థితిలో తాను ఉంటేవాడు ఎవడో అతడు. కనుక పరమాత్మ ఎప్పుడు అచ్యుతుడే, మార్పు లేనివాడు, తన నుంచి జారేవాడు కాదు. అన్నిటికీ ఆది అయ్యాక అచ్యుతుడే ఉన్నాడు, అది గొప్ప విషయం. ఆది అయితే తర్వాత వచ్చినట్లు మారిపోయాడా, మారిపోలేదు. అందుకు అచ్యుత అని చెప్పారు. ఇక్కడ ఏమి నామం అన్నారు ఇది. అందుకే అచ్యుత అనే మాటకి శాశ్వత గుం శివమచ్యుతం అన్నారు. ఇక్కడ మళ్ళీ శివనామం చెప్పాడు, చూసారా. మేము విష్ణు భక్తులు అంటే ఆ మంత్రం అన్నామండి అంటే పూర్తిగా అది యజ్ఞం. శాశ్వతం శివం అచ్యుతం. భీష్ముడు అంపశయ్య ఉంటే కృష్ణుడు వస్తాడు పలకరించడానికి. అప్పటి వరకు కృష్ణుడు ధ్యానం చేస్తూ, అప్పుడు కృష్ణుడితో నమస్కారం చేస్తూ శివ నారాయణ అచ్యుత అని పిలుస్తాడు భీష్ముడు. తిక్కన గారు అలాగే అనువాదం చేశారు ఆయనకి. ఎంత అందం. అందుకే శాశ్వతగం శివం అచ్యుతం. పైగా జారనివాడు. ఒక మాట చెప్తూ యస్మాన్ అచ్యుత పూర్వోహం అచ్యుతస్తేన కర్మణ, ఎన్నడూ చ్యుతము కాని వాడని నేను అని కృష్ణ పరమాత్మగా తానే చెప్పాడు. ఇంకొక అర్థం, తాను చ్యుతము కాడు, తనను పట్టుకున్న వారిని చ్యుతము కానివ్వడు. అది దీని యొక్క అర్థం. అది గొప్ప విషయం. అంటే ఎవడెప్పుడు జారిపోడో వాడిని పట్టుకున్నామంటే మనం జారిపోము, అంతే కదండి. అందుకు ఒక ఆయన లక్ష్మీ నృసింహం అమదేహి కరావలంబం ఉన్నాడు. చేయూతని ఇవ్వబోయా అని ఆడిని అడిగాడు. ఇంకొకరిని అడిగితే వాడేదో ఆవేశపడి చెయ్యూత ఇచ్చాడు అనుకోండి, వాడు కూడా పడతాడు మనతో పాటు కిందకి. కానీ భగవంతుడు అలా కాదు. ఆయన చేయూత ఇచ్చారంటే ఆయన జారడు కనుక నేను జారనివి కూడా పైకి లాగ్గలడు. అది లక్ష్మీ నృసింహం అమదేహి కరావలంబం. జారడు జారనివ్వడు, అది నారాయణుడు అనేవాడు. అది ఏ పురాణముల ఎంత వెతకినా శ్రీపతి దాసులు చెడరెన్నడును అని హనుమాచార్యుల వారు తెలియజేశారు. ఆయన పట్టుకుంటే ఎవ్వడు చెడిపోడు. అందుకే నమే భక్త ప్రణశ్యతి అని గీతలో భగవానుడే చెప్పాడు. నా భక్తుడు ఎప్పుడు నశించిపోడు నాయనా, తస్యాహం న ప్రణశ్యామి. అతడు నా నుంచి తొలగిపోడు, అతడికి నేను తొలగిపోను. నత్యజేయం కథంచన అని రామాయణంలో చెప్తాడు. ఎప్పుడు విడవకూడని వాడు అంటే భగవంతుడే. ఎందుకంటే ఆయన్ని విడవకుండా పట్టుకున్నావు ఇంక నువ్వు పతనంకో. అందుకే యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ. దేన్ని చేరితే తిరిగి వెనక్కి రారో అది నా పరంధామం అన్నాడు. అది అచ్యుత అంటే అర్థం.